సంక్రాంతికి భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాటపట్టారు. హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజాను 2 రోజుల్లో 1,00,000కు పైగా వాహనాలు దాటాయి. నందిగామలో జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టారు హైదరాబాద్ వాసులు. ఇక జేబీఎస్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని ఒక కరెస్పాండెంట్ నుమాన్ లైవ్లో అందిస్తారు. నుమాన్. శ్రీనివాస్, ఇటు సంక్రాంతి పండుగకి బస్సులే కాదు బస్టాండ్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ నిండిపోతున్నాయి. సో 3వ రోజు కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ బస్టాండ్లు అయితే విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు లక్షలాదిగా ఇటు భాగ్యనగర వాసులందరూ కూడా వారి సొంతూళ్లకు వెళ్తున్నారు. సో తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తమ స్వస్థలం, తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి అయితే తండోపతండాలుగా తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా 3వ రోజు కూడా సిటీలో ఉన్నటువంటి ఏ బస్టాండ్ చూసుకున్నా కూడా అదే రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి అయితే కొంత రద్దీ మరింత పెరిగిందని చెప్పొచ్చు. సో నిన్న మొన్న వెళ్ళలేనటువంటి వారు, కొంత మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు కూడా రిజర్వేషన్స్ చేసుకున్నారు. కాబట్టి రేపు రాత్రి వరకు కూడా, ఎందుకంటే పండుగ ఎల్లుండి కాబట్టి సో సాధ్యమైనంత వరకు ఈ రోజు తమ ఊర్లకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఇటు నగరవాసులు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు పిల్ల పాపలతో కలిసి అందరూ కూడా తమ సొంతూళ్ళకైతే తరలి వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాము బస్టాండ్ల దగ్గర, జేబీఎస్ బస్టాండ్ దగ్గర అయితే మనకు రద్దీ కనిపిస్తుంది. ఇంకా పల్లె వెలుగు కానివ్వండి, డీలక్స్ కానివ్వండి, ఆర్డినరీ కానివ్వండి, సో బస్సు ఏదైనా సరే సీటు దొరికితే చాలు, సీటు లేకపోయినా పర్వాలేదు, వెయిట్ చేసుకుంటూ నిల్చొనైనా వెళ్తాము అంటూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక ఈ పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, ఇక ముఖ్యంగా ఇటు తెలంగాణలో జిల్లాలకు అంటే దాదాపు 100 కిలోమీటర్ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాటికి కూడా సో ప్రత్యేకంగా ఏదైతే పల్లె వెలుగు లాంటి బస్సులను ఏర్పాటు చేశారో సో ఏ బస్సు చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. సో దాదాపు వేలాది మంది ప్రయాణికులు ఇటు జేబీఎస్ నుంచి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో 3వ రోజు కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రయాణికులు అయితే తరలి వెళ్తున్నారు. సో ఈ ఒక్క రోజు కోసం ప్రత్యేకంగా ఇటు జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ నుంచి అదనంగా దాదాపు ఇంకో 240 బస్ సర్వీసులను నడుపుతున్నామని కూడా ఇప్పటికి ఇటు తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇటు రిజర్వేషన్ చేసుకున్నా కూడా బస్సులు కొంత టైంకి రాకపోవడం, ట్రాఫిక్లో ఇరుక్కోవడంతో ఇటు ప్రయాణికులు కూడా గంటల తరబడి వెయిట్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు సొంతూళ్లకు తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏ ఊరికి వెళ్తున్నారు? రిజర్వేషన్ చేసుకున్నారా? దొరుకుతాయి బస్సులు? మరి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే వచ్చాము. పండగకి వెళ్తున్నారా? చూడొచ్చు, ఇటు పండగకి వెళ్ళడానికి కొంత అంటే రిజర్వేషన్స్ దొరక్కపోవడంతో డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది. బట్ అయినా కూడా దాదాపు 2 గంటలు 3 గంటల వరకు వెయిట్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చూసుకుంటే దాదాపు కిలోమీటర్ల మేర రద్దీ కనిపిస్తుంది, క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఏపీ మార్గంలో వెళ్ళేటటువంటి రాజమండ్రి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అదేవిధంగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ మార్గాల్లో మాత్రం ఇటు రైల్వే స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అయితే మొత్తం కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున దాదాపు 6,442 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇక జిల్లాల వారీగా కూడా ప్రత్యేక బస్సులను కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నామని కూడా ఇటు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి రీజనల్ పరిధిలో చూసుకుంటే అత్యధికంగా ఇటు ఏపీ మార్గంలో బస్సులను ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్ళేటటువంటి వారితో ఇటు సిటీలో ఉన్నటువంటి బస్
స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా అదే రద్దీ కొనసాగుతుంది. దాదాపు 3 రోజులుగా ఈ సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు రైళ్ల ద్వారా కానివ్వండి, బస్సుల ద్వారా చూసుకుంటే ఇప్పటి వరకు ఇటు హైదరాబాద్ నగరం నుంచి 35 లక్షల మంది తమ సొంతలకు తరలి వెళ్లారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇక రిటర్న్ కి సంబంధించి రిటర్న్ 17, 18 తేదీల్లో కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సో రిటర్న్ లో వచ్చేటటువంటి ప్రయాణికులు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చర్యలు తీసుకుంటామని కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇక సిటీలో ఉన్నటువంటి బస్ స్టాండ్ల దగ్గర అన్ని చోట్ల కూడా ఇక రద్దీ అయితే అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ.